నేను సంజు నాయక్ అప్డేట్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ లో తనను విచారించాలని కేసీఆర్ కోరిన విజ్ఞప్తి సిట్ అధికారులు తిరస్కరించారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ లో తనను విచారించాలని కేసీఆర్ కోరిన విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. దాంతో ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. సంజన, ఇటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు దూకుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావును కూడా విచారించినటువంటి సిట్ అధికారులు గత ఒక రోజు క్రితం కేసీఆర్ ను కూడా విచారించడానికి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాల్సిందిగా కూడా వారంతా కూడా విజ్ఞప్తి చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. దానికి రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో సిట్ కూడా కొంత అయితే ఆయన నందీనగర్ ఆయన ఏదైతే కేసీఆర్ చేసుకున్నారో ఆ కేసీఆర్ అభ్యర్థనను అయితే మాత్రం ఇటు సిట్ తిరస్కరించింది అన్నట్లుగానే చెప్పాలి. నందీనగర్ నివాసంలో అంటే అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి అడ్రస్ కే తాము నోటీసులు సర్వీస్ చేస్తాము అని చెప్పి సిట్ అధికారులు భావించిన నేపథ్యంలో సిట్ అధికారులు గత కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి నందీనగర్ లో కేసీఆర్ నివాసానికి వెళ్ళారు. అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడంతో గోడకి సిఆర్పిసి 160 కింద జారీ చేసినటువంటి నోటీసును అక్కడ గోడకు అతికించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ నందీనగర్ నివాసంలో అందుబాటులో ఉండాలి. అక్కడే కేసీఆర్ సిట్ విచారణ జరుగుతుంది అని చెప్పి సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఈ ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ ను నందీనగర్ నివాసంలో విచారించబోతున్నారు. మరి దీనిపైన కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది అయితే మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందన్నట్లుగానే మనం చెప్పాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.